డిజిటల్ ప్రపంచంలో వేగంగా అడుగులు వేస్తున్న మనకు నిత్యం వినిపిస్తున్న ఒక ప్రశ్న, ఏఐ మన ఉద్యోగాలను లాగేసుకుంటుందా? ఎస్, ఈ ప్రశ్నకు సమాధానం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఒకవైపు ఏఐ మానవ మేధస్సును మించిపోతుందేమోనన్న భయం, మరోవైపు అది మన జీవితాలను మరింత సులభంతరం చేస్తుందన్న ఆశ. మరి ఏఐ నిజంగానే మన ఉద్యోగాలను కబలిస్తుందా? ఏ రంగాలపై దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపైన ఒక క్లియర్ డీటెయిల్ స్టోరీ చెప్తాను, చూడండి. సరిగ్గా చెప్పాలంటే ఏఐ మన ఉద్యోగాలను పూర్తిగా తీసేయదు, కానీ వాటి స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా మారుస్తుంది. కొన్ని ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నప్పటికీ మరికొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఏఐ అనేది ఒక సాధనం, అది మానవ సామర్థ్యాలను విస్తరించడానికి సహాయపడుతుంది, వాటిని పూర్తిగా భర్తీ చేయడానికి కాదు. ఏ రంగాలపై ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ప్రధానంగా రెపిటేటివ్ రూల్ బేస్డ్ పనులు ఉన్న రంగాల్లో ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉద్యోగాలపై, రోబోట్లు అసెంబ్లీలో, నాణ్యత నియంత్రణలో, ప్యాకింగ్ మానవ శ్రమను భర్తీ చేస్తుంది. రవాణా వ్యవస్థలో ఉద్యోగులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రోన్స్ రవాణా వ్యవస్థలో ఉద్యోగులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రోన్లు రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కస్టమర్ సర్వీసెస్లో ఉద్యోగుల కోత ఎక్కువగా ఉంటుంది. చాట్బోట్లు, ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్లు కస్టమర్ల ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో, సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ రంగం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ రంగంలో చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు. డేటా ఎంట్రీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉద్యోగాల కోత ఉంటుంది. డేటా ప్రాసెసింగ్, డేటా స్టోరేజ్ వంటి పనులు ఏఐ వేగంగా, ఖచ్చితంగా చేయగలదు, కాబట్టి ఈ రంగంపై ఎఫెక్ట్ పడుతుంది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కొద్ది మేర ఉద్యోగాలకు ఎఫెక్ట్ ఉంటుంది. ఆడిటింగ్, డేటా అనాలిసిస్, ఫోర్కాస్టింగ్ వంటి పనులను ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదు. మీడియా అండ్ కంటెంట్ క్రియేషన్ రంగంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వార్తా కథనాల సృష్టి, కంటెంట్ జనరేషన్, గ్రాఫిక్ డిజైన్ వంటి కొన్ని పనులను ఏఐ వేగంగా చేయగలదు. ఈ రంగంలో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఉద్యోగుల కోత ఖాయంగా కనిపిస్తుంది, కాబట్టి ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలి అంటే ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మంచిది? భవిష్యత్తులో మనం నెగ్గాలంటే ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఈ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడం కీలకం. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ మోడల్స్ను అర్థం చేసుకోవడం, వాటిని అభివృద్ధి చేయడం, వాటిని నిర్వహించడం. డేటా సైన్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఈ రంగంలో కీలకం, కాబట్టి వాటిపై దృష్టి పెడితే మంచిది. అలాగే డేటా అనలిటిక్స్ నేర్చుకుంటే మంచిది. ఏఐ ఉత్పత్తి చేసే భారీ డేటాను విశ్లేషించడం, దాని నుండి విలువైన ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ రాబోయే రోజుల్లో చాలా కీలకం. ఏఐ వ్యవస్థ డేటా భద్రతను నిర్ధారించడం వంటివి నేర్చుకుంటే మంచిది. క్లౌడ్ కంప్యూటింగ్లో ఉద్యోగాల కల్పన ఉండే అవకాశం ఉంటుంది. ఏఐ అప్లికేషన్లను డిప్లాయ్ చేయడానికి, అలాగే నిర్వహించడానికి క్లౌడ్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తారు. అది నేర్చుకుంటే మంచిది. ఉదాహరణకు AWS, Azure, గూగుల్ క్లౌడ్ లాంటివి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఉద్యోగాల కల్పన ఉంటుంది, ఎందుకంటే ఏఐ మోడల్స్ నుంచి కావాల్సిన అవుట్పుట్ని పొందడానికి సరైన ప్రశ్నలను రూపొందించడం. ఇది ఏఐ కంటెంట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్ వంటి రంగాలకు చాలా అవసరం. రోబోటిక్స్ రంగం బాగా ఊపందుకుంటుంది. రోబోట్లకు ప్రోగ్రామ్ చేయడం, నిర్వహించడం రాబోయే జనరేషన్ దీనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఏఐ పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను మానవ మేధస్సుతో పరిష్కరించడం దీని స్పెషాలిటీ, కాబట్టి ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. సృజనాత్మకత అండ్ ఇన్నోవేషన్ రంగం కూడా బాగుంటుంది. ఏఐ కేవలం ఉన్న డేటాను విశ్లేషిస్తుంది, కానీ కొత్త ఆలోచనలు, సృజనాత్మకత మానవులకే సాధ్యం. ఈ రంగానికి ట్రై చేయొచ్చు. కమ్యూనికేషన్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రంగం కూడా బాగా ఉండే అవకాశం ఉంది. ఏఐ యంత్రాలు భావోద్వేగాలను అర్థం చేసుకోలేవు. మానవ బంధాలు, సానుభూతి ఏఐ ద్వారా వివరించడం లాంటి ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
ఇది మ్యాటర్. ఏఐ అనేది మనకు ఒక సవాలు మాత్రమే కాదు, ఒక గొప్ప అవకాశం కూడా. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉంటే భవిష్యత్తు మనదే. ఏఐతో కలిసి మనం ప్రయాణం చేస్తూ మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. నమస్తే.